ఇప్పటి వరకు భగవద్గీత కానీ హనుమాన్ చాలీసా లేదా కాలభైరవాష్టకం ఇవన్నీ నాకు తోచినవి నేను స్టార్ట్ చేశాను సిరీస్లా. బట్ ఫస్ట్ టైం కాలభైరవాష్టకం లాస్ట్ వీడియోలో తర్వాత ఏ సిరీస్ కావాలి అని అడిగినప్పుడు చాలా మంది పెట్టింది దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి ఎవరో తెలియని వాళ్ళ కోసం చిన్న ఇంట్రడక్షన్. దక్షిణామూర్తి అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు యొక్క గురు స్వరూపం. ఈవెన్ చాగంటి గారు లాంటి గురువులే ఈ సృష్టిలో ఉన్న మొత్తం వాంగ్మయం అంతా ఒక ఎత్తు, దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటి ఒక ఎత్తు. వేరే ఏదైనా సరే దక్షిణామూర్తి స్తోత్రంతో సరిపోలదు అని అన్నారంటే దీని పవర్ ఏంటో అర్థం చేసుకోండి. గురుస్వరూపం కాబట్టి మెయిన్ జ్ఞానాన్ని ప్రసాదించే అవతారం అయినా కూడా మీ కోరికలను కూడా తీర్చే అవతారం దక్షిణామూర్తి. ముఖ్యంగా దక్షిణామూర్తి ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలి. మీరు రోజు చూసే ప్లేస్, హాల్ ఇలాంటి ప్లేస్ లో పెట్టుకోవాలి. మీరందరూ రోజు కనీసం ఒకసారైనా ఆయన స్వరూపాన్ని చూడాలి, ముఖ్యంగా పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో చాలా మంది పిల్లల్లో ఆటిజం ప్రాబ్లం వస్తుంది. అంటే మైండ్ మెచ్యూర్ అవ్వకపోవడం, 5 ఏళ్ళు వచ్చినా 6 ఏళ్ళు వచ్చినా, అలాంటి వాళ్ళకి ఆ మూర్తి ఫోటో ప్రతిరోజు కనబడేలా పెట్టడం, స్తోత్రం వాళ్ళకి వినబడేలా ప్లే చేయడం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. వెరీ సూన్ అంటే 1-2 రోజుల్లోనే దక్షిణామూర్తి మొదటి శ్లోకంతో ఈ సిరీస్ ని స్టార్ట్ చేద్దాం. హర హర మహాదేవ.